వైఎస్ వివేక హత్యకు కారణమైన వారికి ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని అన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. వైఎస్ సునీతకు తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. 5 ఏళ్లుగా వైఎస్ వివేక హత్య కేసుకు నీరుగార్చారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అధికారంలో ఉన్న వ్యక్తుల వాళ్ళ అధికారాన్ని ఈ యొక్క జస్టిస్ డిలే అవ్వడానికి వాడుకున్నారు. డెఫినెట్ గా ప్రభుత్వం మారింది. ఆ యొక్క కేసుని త్వరితగతిన పరిష్కరించి డెఫినెట్ గా ఆ యొక్క కేసులో ముద్దాయిలను డెఫినెట్ గా శిక్షించడం జరుగుతుంది. దగ్గరలోనే జరుగుతుంది. సునీత గారికి డెఫినెట్ గా నేను సానుభూతి వ్యక్తం చేస్తాను, ఆయన సపోర్ట్ చేస్తాను. ఆమె దాదాపు 5 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారి దారుణమైన హత్య కేసు మీద పోరాడుతూ ఉంది. ఆమె ఏమడుగుతుంది, నాకు న్యాయం కావాలని అడుగుతా ఉంది. ఆ న్యాయము ఆమెకు దొరకట్లేదు. ఇది మనం అందరం ఆలోచించాలా. ఒక హత్య జరిగి 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఆ ముద్దాయిల్ని పట్టుకోలేదు. ఆ ముద్దాయిలు బ్రహ్మాండంగా బయట తిరుగుతున్నారు. డిలే చేస్తోంది జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉన్న లోపాలని పట్టుకొని వాళ్ళు డిలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది గమనించాలా. మీకు ఒకటి నేను నా యొక్క ప్రచారంలో చెప్పాను. ఆ రోజు నేను ఇన్ఛార్జ్ గా తీసుకున్నాక 10 నెలల క్రితము ఒక అమ్మాయిని తిరుమలలో పులి కట్టుకొని పోయి చంపేసింది. అఖిల అనే అమ్మాయిని, అనూషను అఖిలాను. 4 నెలల్లో 5 నెలల్లో ఏ పులి చంపింది అని చెప్పి DNA టెస్టుల ద్వారా కనుక్కోగలిగినది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని పోలీసులు. అంటే ఒక జంతువు ఒక మనిషిని చంపితే అంటే 5-6 పులుల్లో ఏ పులి చంపిందో కనుక్కొని ఆ పులిని బోన్లో బంధించినారు. ఈ పులి చంపిందని చెప్పగలిగినారు. అంటే అది వాళ్ళకి కుదిరింది. కానీ 5 సంవత్సరాల క్రితము వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని, ఇన్ని రకాల టెక్నాలజీలు పెట్టుకొని ముద్దాయిల్ని కనుక్కోలేకపోయినారు. కడప జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, 5 ఏళ్ల పాటు వైసీపీ అక్రమాలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి బిగ్ టీవీతో పంచుకున్నారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫుల్ ఇంటర్వ్యూ రేపు బిగ్ టీవీలో చూడండి.